హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సహనం కోల్పోతున్నారు. ప్రత్యర్థుల ప్రచారానికి ఆయనలో అసహనం ఆవహిస్తోంది. దాంతో బూతు పురాణం అందుకుంటున్నారు. బీజేపీ వాళ్ళంతా హైదరాబాద్పై పడ్డారని, వారికి బుద్ధి చెప్పాలని ముస్లింలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముస్లింల ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. तो तेलंगाना के हर बूथ पर तवज्जो लेनी चाहिए। इलेक्शन फ्री एंड फेयर होना चाहिए। कैपिटल एफ में, कैपिटल आर में, कैपिटल डबल ई में और कैपिटल एफ ए आई आर में फ्री एंड फेयर होना चाहिए। ये क्या बात है कि हैदराबाद के ही 720 पोलिंग बूथ, तो फिर सिकंदराबाद के क्या बूथों का क्या होगा, करीमनगर के बूथों का क्या होगा, निजामाबाद के बूथों का क्या होगा, आदिलाबाद के बूथों का क्या होगा, मलकाजगिरी के बूथों का क्या होगा। क्या ये तौहीन बीजेपी नहीं कर रही है हैदराबाद की आवाम की कि इन बूथों पर ज्यादा तवज्जो लेनी चाहिए? अरे तवज्जो लेना है तो पूरे तेलंगाना के बूथों पर लो। सिर्फ निशानदेही हमारी क्यों की जा रही, निशानदेही हमारी क्यों की जा रही? आप तवज्जो लो, कुछ भी करो, मगर यहां का वोटर ये तय कर चुका है कि बीजेपी की जमानत सब कराएंगे इंशाअल्लाह ताला। हम यहां पर मोदी को हराएंगे, यहां पर अमित शाह को हराएंगे। क्या बात है कि हर कोई हैदराबाद पे नजर लगा रहा है, तो मुझे दक्षिणी जबान में कहना पड़ेगा, पीछे पड़ गए, अरे पीछे कोई फर्क नहीं पड़ेगा। मुझे नुमाइंदगी दी गई है कि कार्रवाई। హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సహనం కోల్పోతున్నారు. ప్రత్యర్థుల ప్రచారానికి ఆయనలో అసహనం ఆవహిస్తోంది. దాంతో బూతు పురాణం అందుకుంటున్నారు. బీజేపీ వాళ్ళంతా హైదరాబాద్పై పడ్డారని, వారికి బుద్ధి చెప్పాలని ముస్లింలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముస్లింల ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆసక్తికరంగా పోరు సాగుతుంది అని చెప్పుకోవాలి. మొదటిసారిగా కూడా ఎంఐఎం అధినేత అలాగే అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గడిచిన కొద్ది రోజులుగా కూడా ఆయన క్యాంపెయినింగ్ కూడా వినూత్న రీతిలో నడుస్తా ఉంది. మొదటిసారిగా కూడా ఆయన రోడ్స్ పైకి వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తో పాటు ఎర్లియర్ కూడా చేశారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. కానీ మొదటిసారిగా కూడా ఆయన ప్రతి షాప్ దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్లి ప్రచారం చేయడము, అలాగే మైక్ పట్టుకొని ఆయన ప్రత్యేకంగా ఒక పాట కూడా పాడించుకున్నాడు. నల్గొండ గద్దర్ గా పేరొందిన ఆయనతోని కూడా ఓల్డ్ సిటీలో. అయితే ఇప్పుడు ఒక రకంగా ఆయన ఇప్పుడు సహనం కోల్పోతున్నారు, చాలా అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ ప్రచారంలో ఆయన కంటే ముందంజలో ఉన్నారు, కాస్త దూకుడుగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సహనం కోల్పోతూ కూడా బీజేపీ వాళ్ళంతా హైదరాబాద్ పై పడ్డారని, వారికి బుద్ధి చెప్పాలని కూడా ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఆయన కమ్యూనిటీ ఏవైతే ఉందో ఆ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు కూడా వచ్చాయని కూడా ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇలా సహనం కోల్పోతున్నారు, ఎప్పుడైనా కూడా అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్ పార్లమెంట్ అనేది ఒక కేక్ వాక్ అనేది కూడా ప్రచారంలో ఉంది. కానీ మొదటిసారిగా ఎందుకు ఆయన డిఫెన్స్ మోడ్ లో ఉన్నాడు, ఎప్పుడు కూడా అఫెన్స్ మోడ్ లో ఉండే ఆయనే ఇలా అసహనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాడు అంటే దానికి కారణం ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి నేషనల్ మీడియా మొత్తం హైప్ ఇవ్వడము, అలాగే కేంద్ర హోంమంత్రి వచ్చి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తరఫున ర్యాలీ నిర్వహించడాలు, అలా కాకుండా 24/7 ఎంటైర్ లోకల్ మీడియా నేషనల్ మీడియా కూడా ప్రత్యర్థి పార్టీకి అటెన్షన్ ఇవ్వడము, అలాగే ఎన్కౌంటర్లో చెందిన కూడా ఇరువురి ప్రచారాన్ని నడవడము, అలాగే ఎన్నడూ లేని విధంగా కూడా ఆ ప్రత్యర్థి పార్టీ ఈ అసదుద్దీన్ ఓవైసీ పైన ఎప్పుడు కూడా ఆ పాలసీల పైనే కూడా క్వశ్చన్ చేయడము, వ్యక్తిగతంగా ఆరోపణలు దిగకుండా అక్కడ ఓల్డ్ సిటీలో మీరు ఏం చేశారు 40 ఏళ్ల నుంచి అని కూడా ప్రశ్నిస్తూ ఉండడము, అలాగే అక్కడ ఉన్న హిందూ ఓటర్లు కూడా కంప్లీట్ గా ప్రత్యర్థి పార్టీ వైపు ట్యూన్ అవ్వడము, అలాగే అక్కడ ఇదివరకులా పరిస్థితులు లేకపోవడము, కొంతమంది అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈసారికి నోటా పోతుంది అనేది కూడా ఒక వదంతుల ప్రకారంగా ఒక విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఓల్డ్ సిటీలో. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ కాస్త సహనం కోల్పోతున్నారనేది కూడా ఆయన వర్గీయులు అంటున్నారు. ఎందుకంటే
అపోజిషన్ పార్టీ ఐడియాలజీ డిఫరెంట్, ఈ పార్టీ ఐడియాలజీ డిఫరెంట్. ముందుగా అనుకున్నట్టు మనం నార్త్ పోల్ సౌత్ పోల్ లా ఉంటాయి, ఇద్దరు ఐడియాలజీలు డిఫరెంట్, ఇద్దరు రిలీజియన్లు డిఫరెంట్. కాబట్టి న్యాచురల్ గానే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. కానీ 40 ఏళ్లుగా ఎన్నడూ లేనిది ఎంఐఎం అభ్యర్థి ఇలా అసహనంతో మాట్లాడటము, ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటము కూడా ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. అలాగే కూడా ఎన్నడూ లేని విధంగా ఆయన మొదటిసారిగా కూడా కొద్ది రోజుల కిందట పియోస్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవడము, అలాగే నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు వాళ్ళకి నమస్కారం చేయడం కూడా దేశవ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అయింది. అసదుద్దీన్ ఓవైసీ ఈసారి హిందూ ఓటర్లు కూడా కావాలి, తనకు ఓటు వేయాలని కూడా దిగొచ్చాడనేది కూడా సోషల్ మీడియాలో మెమేలు కూడా నడుస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ దెబ్బకి ప్రస్తుతము అందరూ కూడా కావాలి అని కూడా అసదుద్దీన్ ఓవైసీకి తెలియజేసేటట్టు కూడా ప్రత్యర్థి అభ్యర్థి చేస్తున్నారని, అలాగే అదర్ రిలీజియన్స్ ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని మొదటిసారిగా కూడా తన ప్రత్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి తెలియజేసే విధంగా కూడా చేసిందనేది కూడా నెటిజన్లు విస్తృతంగా కామెంట్లు చేస్తున్నారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తారనేది కూడా ప్రధానంగా ప్రచారంలో నడుస్తోంది. కానీ ఆయన అసహనానికి ఎందుకు గురవుతున్నారు అని అంటే, ముందుగా అనుకున్నట్టు ప్రత్యర్థి పార్టీకి విపరీతమైన మాసెస్ నుండి ఒక పాజిటివ్ అప్రోచ్ పాజిటివ్ గా రావడము, అలాగే ప్రత్యర్థి అభ్యర్థి కూడా వినూత్న రీతిలో ప్రచారం చేయడము, అసదుద్దీన్ ఓవైసీకి భయపడకుండా కూడా ఎదురు నిలిచి నిలవడము, అలాగే ఆ అభ్యర్థి కూడా ఎప్పుడు కూడా కౌంటర్, ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కౌంటర్ వేస్తే ఇమీడియట్ గా ఎన్కౌంటర్ వేద్దాం అన్నట్టు కూడా రెడీగా ఉండడము, ఆ ప్రత్యర్థి పార్టీ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడము, ఈ అన్ని విషయాలలో కూడా ప్రత్యర్థి పార్టీ మొదటి నుంచి కూడా కాస్త ముందున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ కాస్త లేట్ గా ప్రచారం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుండి కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈసారి కూడా నేనే గెలిచిపోతాను, పాత బస్తీ అంతా కూడా నాకే సపోర్టివ్ గా ఉంటుంది అనుకోవడము, తర్వాత ఎంబీటీ నుండి కూడా అభ్యర్థిని నిలబెడతారనుకోవడం, ఎంబీటీ కూడా కాంప్రమైజ్ అయిపోయి అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ ఇవ్వడము. అంటే మొన్న అమిత్ షా పర్యటన తర్వాత ఎంఐఎం అధినేతలో కలవరం మొదలైంది అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే ఆ రోజు వచ్చిన పబ్లిక్, అలాగే అక్కడ పార్టీ కార్యకర్తలు, ఒక పొలిటికల్ పార్టీ, ఒక కేంద్ర హోంమంత్రి వచ్చి ప్రచారం చేస్తే నేచురల్ గా పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ శ్రేణులు ఉంటారు. కానీ ఆ రోజు కామన్ పబ్లిక్ విపరీతంగా వచ్చారు. పార్టీ శ్రేణుల కంటే పబ్లిక్ ఎక్కువ రావడం కూడా అసదుద్దీన్ ఓవైసీని కాస్త అసహనానికి కలవర చేస్తుంది అనేది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ర్యాలీలో కూడా చూసాము, ఇంటి పైన బాల్కనీలో పెంట్ హౌస్ ల పైన కూడా నిల్చొని ప్రజలందరూ కూడా అక్కడ హర్షధ్వానాలు చేస్తూ అభివాదం కూడా చేస్తూ, అలాగే కొంతమంది వాలంటీర్ గా, బీజేపీ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు హిందూ మత సంస్థలు, బజరంగ్ దళ్, విహెచ్పి, సంఘ్ పరివారు వీళ్ళందరూ కూడా వాలంటీర్ గా పనిచేస్తారు. మిగతా పొలిటికల్ పార్టీలు అయితే ఒక నానుడి ఉంది, వాళ్ళు క్రౌడ్ ని పూల్ చేయాలంటే డబ్బులు పెట్టాలి, బిర్యానీ తినిపించాలి, బీరు తాగిపించాలి. కానీ బీజేపీ పార్టీకి అవసరం లేదు అనేది కూడా ఒక నానుడి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు వచ్చిన మ్యాసివ్ పబ్లిక్ కి కూడా దీంతో కూడా అసదుద్దీన్ ఓవైసీ కాస్త కలవరపడుతున్నారు అనేది కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సందీప్, అంటే మాధవీలత అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ అదే, అందుకే ఆయన కొద్దిగా అసహనానికి గురవుతూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా తన వైపే ఉంటారనేది కూడా అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాటజీలో భాగంగానే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ ఓటర్లు కూడా ఓల్డ్ సిటీలో ముస్లింసే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ముందుగా అనుకున్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తోంది. ఈసారి అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయనకు ఓటు వేయరు, ఆ నోటాకి వెళ్తారనేది కూడా, ఆ నోటాకి వెళ్లే వాళ్ళు మేజర్ అంటే మెజారిటీ ఓటర్లు ఎక్కువగా ఉంటే బీజేపీ అభ్యర్థికి అడ్వాంటేజ్ ఉంటుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ మ్యాండేట్ ఇవ్వాలి. పబ్లిక్ ఈసారి ఎవరికి మ్యాండేట్ ఇస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కూడా బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఒక అటెన్షన్ అయితే మొత్తం ఎంటైర్ నేషన్ కి అయితే ఒక ఆమె అటెన్షన్ డ్రా చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే సర్వత్రా ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ గురించి చర్చ నడుస్తోంది. ఢిల్లీతో పాటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఇప్పుడు హైదరాబాద్ అభ్యర్థి పైనే విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎన్నడూ లేని విధంగా కూడా ఒక టఫ్ ఫైట్ ఇవ్వడము, ఇదంతా కూడా ప్రస్తుతము బీజేపీ అభ్యర్థి అయితే సక్సీడ్ అయిందని చెప్పుకోవచ్చు మనం. సందీప్, అరే థ్యాంక్ యూ శ్రీచరణ్. फ्री एंड फेयर होना चाहिए। कैपिटल एफ में
कैपिटल आर में, कैपिटल डबल ई में और कैपिटल FAIR में फ्री एंड फेयर होना चाहिए। ये क्या बात है कि हैदराबाद के ही 720 पोलिंग बूथ, तो फिर सिकंदराबाद के क्या बूथों का क्या होगा, करीमनगर के बूथों का क्या होगा, निजामाबाद के बूथों का